హాయ్! వెల్కమ్ టు టెక్టెల్ గురు. అందరూ గతంలో చేసిన వీడియోస్ చాలా బాగా చూశారు. మంచి స్పందన రావడం జరిగింది. అదేవిధంగా చాలామంది తమకు ఇబ్బంది పడే కొన్ని సమస్యలపై వీడియో చేయండి అని కోరడం జరిగింది. అలా కోరిన వాటిలో ఈరోజు చేయబోయే వీడియో ఒకటి. ఈ వీడియో ఏమిటంటే మనం ఫర్మ్ క్లోజ్ చేసేటప్పుడు డే వైజ్ బ్యాకప్ ప్రాసెస్ జరుగుతుంది కదా! ఆ బ్యాకప్ అవ్వకుండా ఉంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియో. ఓకే. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దామా? వెళ్ళే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాం. మనం ఫర్మ్ ఓపెన్ చేస్తాము. ఇదంతా మీకు తెలిసినదే. యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేస్తాము. ఓకే. వర్క్ అంతా చేసుకుంటాం యాజ్ ఇట్ ఈస్‌గా. ఓకే. మనం ఇప్పుడు క్లోజ్ చేసేటప్పుడు చూడండి, ఫర్మ్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేటప్పుడు బ్యాకప్ అడుగుతుంది కదా! ఈ బ్యాకప్ అవడంలో ఇలా మెసేజ్ వస్తుంది. కెనాట్ బ్యాకప్ డేటా, అనేబుల్ టు ఓవర్రైట్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాకప్ పాత్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ డి పీవీఆర్ బ్యాకప్ ఫ్రైడే. సో ఈ మనం ఇక్కడికి వెళ్ళాలి. ఈ పాత్ దగ్గరికి వెళ్ళాలి. డీలోకి పీవీఆర్ బ్యాకప్ అనే ఫోల్డరు, దాంట్లో ఫ్రైడే, మండే అయితే మండే, సండే అయితే సండే, ఇలా ఏ రోజు బ్యాకప్ అవ్వలేదో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. అక్కడ 2 ఫైల్స్ ఉంటాయి. అవి రిమూవ్ చేస్తే బ్యాకప్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ యెల్లో కలర్ ఫైల్ ఫోల్డర్స్ ఉంటుంది కదా, రైట్, దాన్ని క్లిక్ చేయండి. ఓకే. డి, ఇక్కడ చూడండి, డీలోకి వెళ్తున్నాము. మనం డీలో పెట్టాం కదా బ్యాకప్ ఫైల్. ఓకే. పీవీఆర్ బ్యాకప్ ఫోల్డర్ పేరు. ఎస్. ఈరోజు ఏం వారం? ఫ్రైడే. సో ఫ్రైడే. ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి చూడండి, డేటా ఫైల్స్. ఇవి రిమూవ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఫ్రెష్గా బ్యాకప్ అవుతుంది. సో ఈ 2 సెలెక్ట్ చేయండి, డిలీట్ బటన్ కొట్టండి. లేదంటే కొందరికి అర్థం కాకపోతే సింగిల్ సెలెక్ట్ చేసి డిలీట్ బటన్, సింగిల్ చేసి టచ్ చేసి ఒకటి డిలీట్ బటన్. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఫ్రెష్గా బ్యాకప్ అవుతుంది మొత్తం టోటల్ డేటా. చూడండి. ఓకే, రైట్, ఎంటర్ 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 ఎంటర్. ఎస్. నో మీద ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే ఎస్ అంటే మళ్ళీ రెండోసారి బ్యాకప్ కావాలని నో మీద ఉంటుంది. జస్ట్ ఎంటర్ బటన్ టైప్ చేయండి, ఇంతే. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి, చూడండి. ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ టు టెక్టెల్ గురు.